సార్ ఏంటి అమరావతిపై నారాయణ గారి కుస్తీ, రియల్ ఎస్టేట్ కోసమే తెరపైకి విస్తరణలు అంటూ వైసీపీ వాళ్ళు కామెంట్స్. సార్ నేను సమస్యగా చూస్తా. వైసీపీ వాళ్ళు అంటున్నారు, మొన్న కూడా మనం మాట్లాడడం, వాళ్ళు ఎందుకు మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా అమరావతి డబుల్ అని ఒక హెడ్డింగ్ పెట్టారండి. 45,000 ఎకరాలు అదనంగా తీసుకుంటారు, దీంతో అవుతుందన్నారు. అందరిలో ఒక ఇది వచ్చింది. ఇప్పుడు ఉన్నదే ఒక కొలిక్కి తేవడానికి సమయం పడుతుంది, ప్రధానమంత్రి గారు మొదటి వారంలో వస్తారని నిన్న చంద్రబాబు క్యాబినెట్ సమావేశంలో కూడా చెప్పారని చెప్తున్నారు. మరి వస్తుంటే ఇంకొక 45 అంటే దాదాపు డబల్, ఒరిజినల్లే ఇంకా ఒక రూపం తీసుకోకుండా డబల్ అంటే ఏమవుతుంది, డబల్ ఏమైనా ట్రబుల్ అవుతుందా అన్న కొన్ని సమస్యలు వచ్చేసరికి అవి మనం మాట్లాడాం. అవును, ఎవరైనా ఏమన్నా అనుకుని మీతో ఆ రోజు కూడా చెప్పాను కదా, నేను మొన్న అనుకుంటా చెప్పాక నారాయణ గారు ప్రభుత్వం కూడా దీంట్లో ట్రబుల్ ఉందని గ్రహించి బహుశా నిన్న ఆయన పొద్దున్నే క్యాబినెట్ జరుగుతున్న మీడియాని పిలిచి మేము ఇది ఎయిర్పోర్ట్ కోసం తీసుకుంటున్నాము, మెగా సిటీ కోసం తీసుకుంటున్నాము, ల్యాండ్ పూలింగా ల్యాండ్ అక్విజిషనా ఇంకా నిర్ణయం కాలేదు అవన్నీ నిన్న చెప్పారు. కాకపోతే రామకృష్ణ గారు చెప్పిన తర్వాత సమస్య ఇంకొంచెం పెరిగింది. వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలుగుదేశం చంద్రబాబు ప్రభుత్వం అనేది వరకు ఒక దశలో మంత్రి, తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడు రైతుల కోసం ఎక్కువ రైతు సంఘాలు వాటితో పనిచేస్తుంటారు, వామపక్షాలతో కలిసి కూడా. ఆయన ఒక మాట నిన్న ఆయన కూడా మాట్లాడారు, సార్ తీసుకున్న భూమి దాన్ని ఒక కొలిక్కి తేకుండా మళ్ళీ మీరు అంత భూమి తీసుకుంటే దానికి ఎక్కడికి తీసిపోతారు, ఇది ముందు ఈ సంగతి చూడండి. అలాగే మీరు మెట్రోలు, డిపిఆర్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ఇది వరకు మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఇవన్నీ సరే సామాన్యుడికి తక్షణం ఏం కావాలో ఆ విషయం మీరు కొంచెం ఆలోచించండి అన్నారు. అయితే నారాయణ ఈరోజు మాట అన్నాడు వర్మ, సార్ రైతుల్లో కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, దాన్ని స్పష్టం చేస్తున్నాను నేను, దీని మీద ఇంకా మేము తుది నిర్ణయం తీసుకోలేదు అంటూ ఇవన్నీ చాలా కీలకమైనవి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకు సంబంధించి అమరావతి అభివృద్ధి కావాలన్నా ఇంకా ఈ సంస్థలన్నీ వస్తే కానీ అభివృద్ధి కాదు. స్మార్ట్ ఇండస్ట్రీస్, మోడర్న్ థింగ్స్ ఇవన్నీ రావాలంటే భూమి కావాలి కదా. అమరావతిలో మేము కేటాయించినవి రైతులకు ఇచ్చి ఇవన్నీ పోగా భూమి మిగలదు కాబట్టి ఇంకా అదనంగా భూమి కావాలి కాబట్టి భూమి తీసుకోవాలి కదా. అపోహలకు గురి కావద్దు అంటూనే మేము నిర్ణయం చేయలేదు, వచ్చేది అమరావతి. మూడవది బ్యాక్ టు విజిఎంటి, విజయవాడ మంగళగిరి తెనాలి ప్లాన్. కాబట్టి తప్పకుండా లైన్ మారిందా అని నిన్న మనం అనుకున్నట్టుగా లైన్ కొంచెం మారిందా లేదా తటపటాయింపులో ఉన్నట్టున్నారు. ఈరోజు మళ్ళీ అంటే ఒక మంత్రి 3 రోజులు వరుసగా ఒకటే టాపిక్ మీద మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అక్కడ రైతుల్లో సందేహాలు వచ్చాయని నారాయణ గారే స్పష్టంగా చెప్తున్నారు. నేను వారికి ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా పక్కన పెట్టి కావాల్సినంత నష్టం చేసుకున్నారు కూడా. రైతు ఇప్పటికైనా మీరు 3 రోజుల నుంచి వివరణ ఇస్తున్నందుకు కూడా సంతోషంగానే ఒక నిర్ణయం తీసుకోండి, క్లారిటీ, అవును, కంక్లూజన్ స్పష్టంగా మీరు ఇచ్చేసేయండి తప్ప ఈ రోజుకు ఒక రకంగా మారుస్తుంటే రైతులు అంటే అనేక రకాల రైతులు సార్, వారు ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యేలు అడిగారు, రైతులు ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు ఎవరో తెలీదు. మీరు ఓపెన్గా చర్చించండి, పారదర్శకంగా పబ్లిక్ డిస్కషన్ చేయండి. ఎందుకు చేయరు? అది చేస్తే అయిపోతుంది కదా. ఈ సందేహాలు అవసరం కూడా ఉంది కదా. ఇప్పుడు అమరావతి డబల్ అనే ఒక ఇది బయటికి వచ్చినప్పుడు దాని ఇంప్లికేషన్స్, దాని ప్రభావాలు, ప్రతిస్పందనలు ఎలా ఉంటాయో ప్రభుత్వం ఊహించాల్సిన అవసరం లేదా? కాబట్టి చాలా ఉన్నాయి ఇలాంటివి. వాస్తవంగా శోభనాధీశ్వరరావు నారాయణ గారి సంస్థను గురించి కూడా అందులో కొన్ని చేశారు. సో మీరు కొత్తగా ఏవేవో చెప్పకండి. ఇప్పుడు ఉదాహరణకు టీసీఎస్, మనం లూలు గురించి చూసాము. విశాఖలో టీసీఎస్కు ఐటీ హిల్స్ మీద 21.6 ఎకరాలు కేటాయిస్తూ 99 పైసల లీజుకు నామకార్థంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో ఐటీ టవర్స్ విశాఖలో పెట్టారు, 99 పైసలు సంవత్సరానికి. సో అంటే ఇవ్వడమే, కేటాయించడమే. వాస్తవానికి నామినల్ అంటారు కదా, ఊరికినే ఇవ్వకూడదు. కాబట్టి భూములు నిన్న కూడా 1.5 ఎకరాలు ఇప్పటికి మనం కార్పొరేట్లకు ఇచ్చాం. ఇవ్వండి. స్పీడ్ ఆఫ్ గివింగ్ కనిపిస్తుంది కానీ స్పీడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్, స్పీడ్ ఆఫ్ ఇండస్ట్రీస్, స్పీడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అది కనిపించట్లేదు. కాబట్టి ఆ స్పీడ్ కూడా పెంచండి అని మనం అడుగుతాము. అమరావతి రైతులతో మటుకు ఇంకా చెలగాటాలు వద్దు. వాళ్ళు చాలా కాలం వేచి చూశారు.